హాయ్ అండి. ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన స్టైల్లో అయితే నేనైతే ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. అది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి కరిగించుకున్న నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు పోసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అది కొంచెం వేడి కావాలండి, మరీ వేడి ఎక్కువ లేకుండా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. మనం చేస్తుంది రవ్వ లడ్డు కాబట్టి దాన్ని ముందు నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే ముందు నెయ్యిలో రవ్వను వేయించుకోవాలి. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటారు ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే మా పిల్లలు తినరు కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదు. వాటిని కొంచెం పొడి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు అది కూడా తీపిస్తారు. అందుకనే రవ్వ లడ్డులో డ్రై ఫ్రూట్స్ ఏం లేకుండా ప్లెయిన్గా వేస్తున్నాను. నేనైతే నెయ్యిలో రవ్వ వేసుకొని చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకుంటేనే రవ్వ లడ్డు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం వేయిన తర్వాత 5 to 8 మినిట్స్ వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి మనం రవ్వ ఏ గ్లాస్తోనైతే తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక ముప్పావు ఉండేటట్టు చూసుకొని 2 గ్లాసుల రవ్వకు 1 గ్లాసుకు కొంచెం తక్కువ ఉండేటట్టు పచ్చి కొబ్బరి తురుమును చూసుకొని వేసుకోవాలి. అదే రవ్వలో వేసుకొని కొబ్బరి పొడి అంతా మొత్తం కూడా కలిసిపోయేటట్లు మంచిగా కలుపుకొని దాన్ని వేయించుకోవాలండి. చూస్తుండగా ఫ్రెండ్స్ వీడియోలో కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా, బాగా కలుపుతూ వేయించుకోవాలండి. నిదానం చిన్న మంట మీదనే వేయించుకోవాలి. 5 to 10 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇప్పుడు ఇలాచి పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఒక 4-5 ఇలాచీలు వేసిన నేను. ఆ 4-5 ఇలాచీలు మిక్సీ కావని కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని మిక్సీ చేసిన. ఇప్పుడు అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకో 2 మినిట్స్. ఇదంతా కూడా చిన్న మంట మీదనే వేసుకోవాలండి. పెద్ద మంట పెట్టినామనుకో మాడిపోతుంది రవ్వ, టేస్ట్ బాగుండదు, మాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసుల రవ్వకు 1 గ్లాసు సగము చక్కెరను మిక్సీ పట్టి అదే రవ్వలో వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటే అది కొంచెం పాకం అయినట్టుగా అవుతుంది అన్నమాట. పాకం లెక్క అనిపిస్తుంది మంచిగా. అంటే మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి రవ్వ లడ్డు అనుకున్న వాళ్ళు పాలని స్కిప్ చేసి ఓన్లీ చక్కెరని పాకం బట్టి రవ్వ లడ్డు వేసుకోవచ్చు. లేదు మాకు 2 రోజుల్లో అయిపోతాయి, 1 రోజులో అయిపోతాయి, కొంచెం వేసుకుంటున్న క్వాంటిటీ అనుకున్నప్పుడు ఇట్లా చక్కెరను మిక్సీ పట్టి చేసుకుంటే ఒక 2 డేస్లో మనం కొంచెం చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని చల్లగా కానివ్వాలి. గోరెచ్చగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ముందుగా మనం పాలను కాచి పెట్టుకోవాలండి. అవి చల్లారనికే రవ్వ పాలు 2 కూడా గోరెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. పాలైతే ఇంకా చల్లగా ఉండాలి. ఇప్పుడు చూస్తుండగా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 గ్లాస్కు కూడా కొంచెం తక్కువనే ఉండేటట్టు చూసుకొని పాలను తీసుకోవాలి. ఇంకా ఆ పాలు కూడా మొత్తం అన్నీ పట్టాయండి, కొంచెం తక్కువనే పడతాయి. నాకైతే 1 గ్లాస్ అసలు పట్టలేదు, ఇంకా మిగిలిపోయినాయి. కొంచెం పాలు వేసుకుంటూ చూసుకొని, మనం చక్కెర మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి పాలైతే. ఈ పాలు పోసుకొని చేసుకుంటే ఏంటంటే 2 డేస్ వరకే మంచిగా ఉంటాయండి. 3 డేస్ అయిందనుకో ఖరాబ్ అయిపోతాయి, తినడానికి అయితే రాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు వేసుకొని మంచిగా కలుపుకొని 2 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం అనుకో. నాకైతే కొంచెం ఎక్కువ అయినాయి పాలు. చూస్తున్నాగా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా అన్నీ మిగిలినాయి అనమాట. 1 గ్లాస్ కూడా మొత్తం తీసుకోలేము కానీ ఇంకా అన్నీ మిగిలినాయి పాలు. ఇప్పుడు మంచిగా కలుపుకుంటే మనం షుగర్ పౌడర్ చేసేసుకున్నాం కదా, అది కూడా కొంచెం 2 నిమిషాలు పక్కకు పెడితే మంచిగా రవ్వ గట్టి పడినట్టు అవుతుందండి. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి ముందు చేతికి కొంచెం నెయ్యినైతే రాసుకోవాలి. నెయ్యి రాసుకొని మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత, చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా లడ్డునైతే చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరని నేను వేయలేదండి. డ్రై ఫ్రూట్స్ ముందు వేయించి పెట్టుకొని ఈ టైంలో కలుపుకొని రవ్వ లడ్డు చుట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ఉంటే. వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు చుట్టుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు, ఇన్రెగ్యులర్ అయిపోయినాయి కొంచెం పని ఉండడం వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
ఇక మీదట వ్లాగ్స్ చేస్తానండి. ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తుండో ఇక మీదట కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అన్నీ కూడా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకైతే ఒక ప్లేట్ నిండా కాగా ఇంకా కొన్ని ఎక్కువనే అయినాయి, ఒక 5-15 అట్లా అయినాయి. చూస్తుండ్రు కదా వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడైతే ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక బాక్స్ నిండా అయినాయి, ఇంకా కొన్ని కూడా అయినాయి అండి, చిన్న బాక్స్లోనే ఉన్నాయి. చూస్తుండ్రు కదా. మిగతా అయితే మా పిల్లలు ఉంటా